హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం ఒక కొత్త ఏఐ టూల్ గురించి నేర్చుకుందాం, ఫ్రీ వర్షన్. సో టాపిక్లోకి వెళ్ళక ముందు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు కదా. సో వీడియోస్ చేసేటప్పుడు ఫేస్ చూపించడానికి కానీ లేదా వాయిస్ ఇవ్వడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే షైగా ఫీల్ అవ్వటం, ఈవెన్ సరే ఇఫ్ ఇన్ కేస్ ఫేస్ లేకపోయినా వాయిస్ ఇవ్వడానికి వాయిస్ క్లారిటీ లేదని, వాయిస్ ప్రాపర్గా లేదని, నా వాయిస్ సరిగ్గా ఉండదని అందరు ఇబ్బంది పడుతుంటారు కదా. ఒకవేళ ఏఐ టూల్స్ వాడాలి అంటే అవి మనకి తగ్గట్టుగా క్రియేట్ చేయలేకపోవటం, ఇట్లా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏఐ జనరేషన్లో ఏంటంటే ఎన్నో మనకు అప్లికేషన్ టూల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని మనం వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు. బట్ కాకపోతే వాయిస్ వర్క్ అయితే అందరికి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్టూన్ ఛానల్స్ కానీ లేకుంటే ఏదైనా సాంగ్స్ క్రియేట్ చేయాలన్నా కానీ అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం సపరేట్గా ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అదేమైనా కాపీరైట్ కంటెంట్ పడుతుందా లేదా అని చెక్ చేసుకొని ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. సో అలా ఏ ప్రాబ్లం లేకుండా మీరు ఏదైనా ఒక వీడియో కనుక కార్టూన్ ఏదైనా క్రియేట్ చేశారు అంటే దానికి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటే వాయిస్ అయితే వాయిస్ ఇవ్వడానికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ మనం దానికి తగ్గ సాంగ్ క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ ఉందండి, అది కూడా ఫ్రీగానే. ఆ అప్లికేషన్ గురించే మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మనం అంటూ ఒక సాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న సాంగ్ని మనం వినొచ్చు కూడా. ఆ విన్నదాన్ని మనం వీడియో చేసుకొని ఆ వీడియోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ కంటెంట్ అవ్వదు. సో ఇప్పుడు మనం ఆ వీడియో అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. అదేదో కాదండి, అప్లికేషన్ నేమ్ వచ్చేసి సునో. ఎందుకంటే ఇక్కడ సునో ఏఐ అప్లికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనం ఇచ్చిన లిరిక్స్ ఏమైతే ఉంటాయో ఆ లిరిక్స్ని మనకు ఒక సాంగ్ రూపంలో కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో వర్షన్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి V4 వర్షన్ ఉంది. సో ఇవి వచ్చేసి ఆల్రెడీ వేరే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన సాంగ్స్ అనమాట. ఇవి మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో జస్ట్ ఇక్కడ మనకి హోమ్ ఆప్షన్ తర్వాత క్రియేట్ ఆప్షన్ ఉంది కదా. ఈ జస్ట్ క్రియేట్లోకి వెళ్తే మనకి సాంగ్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇవి ఏంటంటే నార్మల్ కిడ్స్ ఛానల్ ఉంటాయి. కిడ్స్ ఛానల్స్కి మనం ఏబిసి రైమ్స్ అని ఇలాంటివి ఉంటుంటాయి కదా. ఆ రైమ్స్కి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కావాలి కదా మనకి. అంటే ప్రజెంట్ ఉన్న ఆన్లైన్లో దొరికే సాంగ్స్ అన్నీ ఏంటి, అవి కాపీరైటెడ్ కంటెంట్ అవుతాయి మనం కనుక అప్లోడ్ చేసామంటే. అలా కాకుండా మనమే సొంతంగా ఒక సాంగ్ క్రియేట్ చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి V4 కాకుండా V3.5 బాగుంది ప్రజెంట్. సో మనం ఈ వర్షన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మన లిరిక్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది కదా. ఇక్కడ చూసారు కదా, ఎంటర్ యువర్ ఓన్ లిరిక్స్. సో లిరిక్స్ అంటే అంటే మీకేమైనా తెలిస్తే మీరు అక్కడ మాన్యువల్గా టైప్ చేయొచ్చు అనమాట. మీకేమన్నా తెలియకపోతే మీరు త్రూ ChatGPT ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. ChatGPT అంటే మనకి ఈజీనే కదా. సో ఒకసారి ChatGPTలోకి వెళ్దాం. ఓకే, ఈ ChatGPT మనం సైన్ ఇన్ అవ్వకపోయినా కూడా మనం కంటెంట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవాళ మనం ప్రజెంట్ కంటెంట్ ఏం తీసుకుందాం, ఫస్ట్ ఇంగ్లీష్ తర్వాత తెలుగు రెండు చూద్దాం. ఫస్ట్ కిడ్స్ ఛానల్కి మనకు సంబంధించిన కార్టూన్ ఏమైనా కావాలి అనుకుంటే అది చూద్దాం అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎక్కువ మంది ఏం వాడుతుంటారు, ఫస్ట్ పిల్లలకి A ఫర్ యాపిల్ B ఫర్ బాల్ అని కావాల్సి ఉంటుంది కదా. సో అదే చూద్దాం. క్రియేట్ ఏ సాంగ్. A ఫర్ చూసారు కదా, ఇక్కడ నేను సెంటెన్స్ కూడా ప్రాపర్గా రాయలేదు. అంటే ChatGPTకి మనం ఎలా ఇచ్చినా ChatGPT క్రియేట్ చేసుకుంటున్నాం. జస్ట్ ఏమి ఇచ్చాను, క్రియేట్ ఏ సాంగ్ A ఫర్ యాపిల్ B ఫర్ బాల్ ఫర్ కిడ్స్ రైమ్స్, జస్ట్ ఇంతవరకే ఇచ్చాను. నేను అడిషనల్గా డైలాగ్స్ కానీ ఏమీ రాయలేదు. ఓకేనా, జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, ChatGPT మనకు ఒక సాంగ్ క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట.
చూసారు కదా, A is for apple, B for ball అప్ టు మనకి ఇక్కడ ఏంటంటే మనం ఎంతవరకు ఇవ్వాలనేది మనం మెన్షన్ చేయలేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఇదే కాపీ చేసుకొని B for ball up to Z. క్రియేట్ వర్డ్ ఫర్ కిడ్స్ రైమ్స్. సెంటెన్స్ ప్రాపర్గా లేకపోయినా పర్లేదు, జస్ట్ మనం ఏమైతే రాయాలనుకుంటున్నామో ఆ చాట్ జీపీటీకి అర్థమయ్యేలా మనం మెయిన్ కంటెంట్ ఇవ్వగలిగితే చాలు, మిగతాదంతా చాట్ జీపీటీనే చూసుకుంటుంది అనమాట. జస్ట్ ఎంటర్ క్లిక్ చేశాను, ఇక్కడ సాంగ్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో పైన చూసారు కదా, మనం ఎంతవరకు అయినా ఇవ్వలేదు కాబట్టి హెచ్ వరకు ప్రింట్ చేసింది. సో ఇక్కడ చూసారు కదా, మనం జెడ్ అని ఇచ్చాం కదా, అంటిల్ జెడ్ వరకు ప్రింట్ చేసింది. సో ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏంటి, ఇవి మనం కావాలంటే మనం మన ఓన్ వాయిస్ ద్వారా అయినా మనం వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఈ లిరిక్స్ని బట్టి. కానీ మనకి లిరిక్స్ మనం చెప్పడం, మన వాయిస్ ప్రాపర్గా లేకపోవటం, ఒక సాంగ్ రూపంలో రాకపోవటం, ఇట్లా ఈ ఇబ్బంది అంతా ఉంటుంది కదా. సో అదేం లేకుండా జస్ట్ ఇక్కడ కాపీ చేసుకొని, సో ఇక్కడ వరకు కాపీ చేసుకున్నాం కదా, ఈ అప్లికేషన్లోకి వెళ్తున్నాను, సింపుల్గా పేస్ట్ చేసేసాను మన అప్లికేషన్లో. ఇక్కడ ఏంటంటే స్టైల్ ఆఫ్ మ్యూజిక్, మనకి ఏ టైప్లో మ్యూజిక్ కావాలి అనేది ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఆప్షన్స్. సో మనకి ఎలాంటి ఆడియో కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ స్టైల్ ఏంటిది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలాంటి మ్యూజిక్ అవసరం లేదంటే ఓకే, లేదనుకుంటే మనం ఏదైనా మన దగ్గర ఉంటే ఇక్కడ అప్లోడ్ ఆడియో ఉంది కదా, అక్కడ ఇచ్చుకొనైనా మనం చేసుకోవచ్చు. టైటిల్, ఈ సాంగ్కి మనం ఏదైనా టైటిల్ పెట్టుకోవాలనుకుంటున్నామా, మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదంటే బ్లైండ్గా అదే తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 50 క్రెడిట్స్ అని ఉంది కదా, ఈ 50 ఎవ్రీడే 50 క్రెడిట్స్ వస్తాయి అనమాట మనకి. అంటే 50 క్రెడిట్స్ అంటే ఒక్కొక్క సాంగ్కి 5 క్రెడిట్స్ లాస్ అవుతాం మనం. అలా 10 సాంగ్స్ తయారు చేసుకోవచ్చు ఎవ్రీడే. ఇంకా అడిషనల్ కావాలంటే ఇంకొక మెయిల్ ద్వారా, ఫస్ట్ మనం ఏంటంటే దీనికి మన జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలన్నమాట. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. సో మీరు ఇంకొక మెయిల్ ద్వారా లాగిన్ అయ్యారంటే పర్ డేకి 20 సాంగ్స్ చేయొచ్చు. అంటే మనం ఒక ట్రిప్కి 2 సాంగ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసారు కదా, ఏబీసీ సాంగ్ అని వచ్చినాయి కదా, అట్లాగే ఫస్ట్ ఇక్కడ ఇది మనకి ఓకే చేసి చూపిస్తాను. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, ఈ క్రియేట్ మీద క్లిక్ చేశాను. జస్ట్ దానంతా అదే సాంగ్ తయారు చేస్తుంది అనమాట మనకి. చూసారు కదా, ఇక్కడ 2 వస్తున్నాయి. ఇక్కడ మనకి 50 క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్రియేట్ అయినప్పుడు 5 పోగా మనకి నెక్స్ట్ 40 మిగులుతుంది. చూసారు కదా, 40కి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి 2 సాంగ్స్ క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట. సో లోడ్ అవుతుంది. సో ఆ సాంగ్స్ ఏంటి అనేది మనం విందాం. ఫస్ట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. A is for apple, so shiny and sweet. B is for ball, bounce it on your feet. C is for cat, with a soft furry coat. D is for dog. చూసారు కదా, ఇదొక సాంగ్, ఇదొక సాంగ్. A is for apple, so shiny and sweet. B is for ball, bounce it on your feet. C is for cat with a soft furry coat. D is for dog who loves to float. E is for Ella. చూసారు కదా, ఇలా మనకేంటంటే అంటే ఇది 2 టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ అనమాట. అంటే ఒక టైప్ ఆఫ్ స్టైల్ వర్షన్, ఇది ఒక టైప్ ఆఫ్ స్టైల్ వర్షన్ అనమాట. సో అలా 2 రకాలుగా క్రియేట్ చేసింది. తర్వాత మన లిరిక్స్ మనం ఏమైతే ఎంటర్ చేసామో అవి పక్కన చూసుకోవచ్చు. సో చూసారు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి సాంగ్ అనేది క్రియేట్ అయిపోయింది, 2 సాంగ్స్. అలా మనం ఏంటంటే ఇప్పుడు ఇవాళ కనుక మన క్రెడిట్స్ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ డే మనం వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సాంగ్ క్రియేట్ అయింది కదా, మనకు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, MP3 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం డౌన్లోడ్ చేసుకొని మన ఓన్ కంటెంట్ ఉంటుంది కదా, మన ఓన్ కంటెంట్ ఏదైతే మనం క్రియేట్ చేసుకోండి, స్లైడ్స్ లాగా పెట్టుకోండి. ఆ స్లైడ్స్కి సాంగ్ యాడ్ చేశారంటే ఈజీగా వీడియో రెడీ అయిపోతుంది. అంటే మీరు మీ ఓన్ వాయిస్ ఇవ్వలేదు,
అట్లా అని ఎక్కడి నుంచో కంటెంట్ని కూడా మనం కాపీ చేసుకోలేదు, జస్ట్ మన ఓన్గానే ఒక సాంగ్ క్రియేట్ చేసాం మనం. సో దీనికి ఎటువంటి కాపీ రైట్ యూట్యూబ్లో పడదనమాట. దానివల్ల ఏమవుతుంది, మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీరేంటంటే వీడియోస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలరు. అంటే ఇవాళ మీరు ఒక 2 వీడియోల నుంచి 3 వీడియోల చేయాలనుకున్నాను అనుకోండి, ఈజీగా చేసేయచ్చు యూజింగ్ మన ChatGPT ఒకటి, తర్వాత మన సునో అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ ద్వారా మనకేంటి పర్ డేకి వచ్చేసి మనం 5 అటెంప్ట్స్ చేయొచ్చు అనమాట. 5 అటెంప్ట్స్లో ఈచ్ అటెంప్ట్కి 2 సాంగ్స్ క్రియేట్ అవుతుంటాయి. సో ఇప్పుడైతే మనం జస్ట్ ఏబిసి రైమ్స్ ఇట్లా చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి మన ఓన్గా ఏదో ఒకటి తెలుగులో చూద్దాం. ఇప్పుడు ఓకే, క్రియేట్ తెలుగు సాడ్ సాంగ్ అని కొడుతున్నా, అబౌట్ లవ్ ఫెయిల్యూర్. ఎంటర్ చేశాను. చూసారు కదా, ఆటోమేటిక్గా తెలుగులో క్రియేట్ అయిపోతుంది మనకి. ఫస్ట్ చూసారు కదా, పల్లవి చరణం, తర్వాత మళ్ళీ రెండో చరణం, తర్వాత మళ్ళీ పల్లవి, మొత్తం ChatGPT క్రియేట్ చేసేసింది కదా. సో ఇదంతా మనం కాపీ చేసుకుందాం. కొంచెం మౌస్ ప్రాబ్లం ఉంది. ఓకే, మళ్ళీ మనం ChatGPTలోకి వెళ్దాం. సో ఆల్రెడీ ఇచ్చిన క్లియర్ చేద్దాం. మన తెలుగు లిరిక్స్ అనేది ఎంటర్ చేసాం కదా, ఇక్కడ జస్ట్ సింపుల్గా క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. చూసారు కదా, తెలుగు సాంగ్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకి. సాంగ్ వచ్చేసి క్రియేట్ అయిపోయింది. ప్లే చేద్దాం. ఇక్కడ ఏంటంటే అయ్యో నా నిన్ను అనుసరిస్తూ నేను నడిచాను. ఇది ఒక సాంగ్ క్రియేట్ అయింది. మళ్ళీ ఇంకొకటి సాంగ్ చూద్దాం. అయ్యో అయ్యో నా కంటినే ప్రమేయం ఒక కళ నిన్ను అనుసరిస్తూ నేను నడిచాను కానీ నీ మాటలు మాయాయి. చూసారు కదా, ఫస్ట్ సాంగ్ కన్నా రెండోది కొంచెం బాగుంది సాడ్ లాగా. కాకపోతే మనం ఏంటంటే స్టైల్స్ సెలెక్ట్ చేయాల. మనం కనుక కొంచెం టైం తీసుకొని మనకు నచ్చిన స్టైలు, అంటే ఆ లిరిక్స్ వచ్చినాయి కదా, లిరిక్స్కి తగ్గ ఏ స్టైల్ అయితే బాగుంటుంది అని మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సాంగ్. సో అప్పుడు మనం ఏంటి మన ఓన్గా, అంటే సపోజ్ మీరు ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఎక్కడో సాంగ్ అవసరం లేదు, మీ అంతటా మీరే ఒక కొత్త సాంగ్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీ వీడియోనే ఏదైనా క్రియేట్ చేసుకొని దానికి ఒక సాంగ్ కావాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా ఫంక్షన్లా పెట్టుకున్నారనుకోండి, ఫ్యామిలీ ఫంక్షన్, దానికి కూడా ఒక సాంగ్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఓన్గా బై మీ నేమ్ ఇచ్చి. దానివల్ల కూడా మీరు సాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బాగా వస్తుంది అనమాట దీంట్లో. ఈవెన్ ఇఫ్ ఇంగ్లీష్లో కావాలనుకున్నారు అనుకోండి, మీకు సేమ్ మనకి ChatGPT ఈజీగా మనకి మినిట్స్లో ఇచ్చేస్తుంది కదా, అలాగే క్రియేట్ ఏ సాంగ్ అబౌట్ లైఫ్. సింపుల్, నేను ఎక్కువ డైలాగ్స్ కూడా రాయట్లేదు, సింపుల్గానే రాస్తున్నాను. చూసారు కదా, క్రియేట్ ఏ సాంగ్ అబౌట్ లైఫ్ అని కొట్టాను. చూసారు కదా, మనకి దీనికి కూడా కంప్లీట్ సాంగ్ వచ్చేసింది. ఇంకా లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే సాంగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి
క్రియేట్ చేయటం, మనం కాపీ చేసుకుందాం. సారీ, కాపీ చేసుకున్నాం. మన అప్లికేషన్ వచ్చి ఇది రిమూవ్ చేస్తాం. ఓకే, క్రియేట్ మీద క్లిక్ చేశాను. చూసారు కదా, మనకి అక్కడ కాపీ చేసిన కంటెంట్ పేస్ట్ చేసి క్రియేట్ క్లిక్ చేయటమే మనకి టైం. ఆటోమేటిక్గా ఇమీడియట్గా ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాంగ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. అది ఏఐకి ఉన్న పవర్. సో మనం అయితే సాంగ్ ప్లే చేద్దాం ఇప్పుడు. Life is a road, winding along. With every step we find our song. Sometimes the sun, sometimes the rain. But we keep moving through joy and pain. We fall, we rise, learn to fly. Chase it, chase it. చూసారు కదా, ఇది ఒక సాంగ్. వేరే సాంగ్ కూడా చూద్దాం. Life is a road, winding and long. With every step, we find our song. Sometimes the sun, sometimes the rain. But we keep moving through joy and pain. We fall, we rise, we learn to fly. Chasing out. చూసారు కదా, సాంగ్ కూడా ఎంత నీట్గా ఉందో. ఇట్స్ రియల్లీ అమేజింగ్ కదా. మనకి మనం యూజ్ చేసుకోవడం కనుక మనకు తెలిస్తే మనం ప్రతి ఒక్కటి చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్ పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి. ఈవెన్ సునో అప్లికేషన్ కూడా పెయిడ్ వర్షన్ ఉంది. పెయిడ్ వర్షన్ ఇంకా అడ్వాన్స్గా చేయొచ్చు అనమాట. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ ఏంటంటే ఇనిషియల్గా వాళ్ళు ఏంటంటే ఎదగాలంటే అమౌంట్ ఎక్కువ పెట్టలేరు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇనిషియల్గా మీరు ఓన్ సాంగ్స్ చూసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ వే అనమాట. ఇప్పుడు చూసారు కదా, మనం 3 అటెంప్ట్స్ చేసాం, 30 క్రెడిట్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా 20 క్రెడిట్స్ ఉన్నాయి. అంటే ఇంకా నేను 2 సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 అటెంప్ట్స్లో మనం 3 టైప్ ఆఫ్ సాంగ్స్ చేసాం. ఒక్కొక్కటి 2 అంటే 6 సాంగ్స్ 6 సాంగ్స్ మనం క్రియేట్ చేసాం కదా. ఈ 6 సాంగ్స్లో మనకి బెటర్గా ఏ ఆప్షన్ ఉందో చూసుకోవచ్చు అనమాట. మనం లేదు ఒకే కంటెంట్ మీద మనకున్న 5 అటెంప్ట్స్ యూజ్ చేసామనుకోండి, 10 సాంగ్స్ వస్తాయి. ఆ 10లో ఏది బెస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని బెస్ట్ సాంగ్ని మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, యూట్యూబ్కి ఈజీ అవుతుంది. సో మీకైతే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసినంతా మీకు క్లియర్గా అర్థమైంది అని మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అప్లికేషన్ అనేది ఈజీగా మనం క్రియేట్ చేసుకోగలం కాబట్టి జస్ట్ మీరు సునో అప్లికేషన్ అవసరం సునో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ చేయండి, సరిపోతుంది. జస్ట్ మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా క్రెడిట్స్ వస్తాయి అనమాట. ఈవెన్ మీకు ఏ వర్షన్ కావాలనుకున్నా కూడా మీరు ఆ వర్షన్లో చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే నేనేంటంటే V3.5 కూడా బాగుంటుందని చెప్పి అది వాడుతున్నాను. V4 అయినా కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, దాంట్లో మీరు చూసుకోవచ్చు. కాకపోతే పెయిడ్ వర్షన్లు ఇంకా బెటర్గా ఉన్నాయి. అందువల్ల నేను ఆ పెయిడ్ వర్షన్ చూపించట్లేదు. ఎందుకంటే పెయిడ్ కన్నా కూడా అందరూ అమౌంట్ పే చేయలేరు కదా. సో అందరి కోసం ఇది చేస్తున్నాను అనమాట. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు జనాలు క్లిక్ అయ్యి మీకు కనుక నచ్చినట్లయితే మీకు ఇంకా ఇటువంటి టాపిక్స్ గురించి కావాలంటే జస్ట్ మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఇలాంటివి మీకు క్రియేట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఇది జస్ట్ సాంగ్ వల్ల మాత్రమే క్రియేట్ చేశాను. సాంగ్ కాకుండా మనకు వర్డ్స్ లాగా ఏది బెటర్ అంటే వర్డ్స్ తోటి ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైనా ఒక బ్లాగ్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా ఒక ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గురించి మీ వాయిస్ ఇవ్వలేదనుకుంటున్నారు, కంటెంట్ మీ దగ్గర ఉంది. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ChatGPTని ఉపయోగించి కంటెంట్ తీసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఓన్ కంటెంట్ ఉంటే, లేకుంటే ఆన్లైన్లో ఏదైనా టెంపుల్ గురించి అనుకోండి, వికీపీడియాలోకి వెళ్ళామంటే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఆ డేటాను తీసుకోవచ్చు. మనం అప్లికేషన్లో ఎంటర్ చేస్తే అప్లికేషన్ వాయిస్ వస్తుంది. అంటే సునో అప్లికేషన్ కాదు, వేరే టూల్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రీ వర్షన్లు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఏంటంటే పెయిడ్ వర్షన్స్ వాడుతున్నారు. అమౌంట్ పే చేయడం, అది సక్సెస్ అవ్వకపోతే ఇబ్బంది పడటం అట్లా ఉంటున్నారు. అలా అవసరం లేదు. అలాంటి టూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు.
బట్ కాకపోతే మీ సైడ్ నుంచి కూడా నాకు కొంత ఆదరణ కావాలి. మీరు సపోర్ట్ చేశారు అంటే నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో తీసుకుంటూ వెళ్తాను వీటి గురించి. ఏ టూల్స్లో మనం ఇక్కడ సాంగ్ ఎలా క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చి బాగుందంటే మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో వాయిస్ లేకుండా మీరు ఎలా ఇవ్వచ్చు అనేది మీ కంటెంట్ని ఒక వాయిస్ రూపంలో ఎలా ఇవ్వచ్చు, అది కూడా ఏంటంటే మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్, మిడిల్ ఏజ్డ్ వర్షన్, చైల్డ్ వర్షన్, అంటే చిన్నపిల్లల వాయిస్ లాగా, పెద్దవాళ్ళ వాయిస్ లాగా, లేడీ వాయిస్ లాగా, జెంట్ వాయిస్ లాగా ఎలా ఇవ్వచ్చు, అన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా ఫ్రీ వర్షన్స్, అవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.